హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతూ ఉంది. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి ఆనుకొని ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ వెల్లడించింది. దీని గురించి నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది? ఇకపోతే ఏ ప్రాంతాల్లో మేఘాలతో కప్పబడినటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది? అలాగే రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా అంటే, ఆ అల్పపీడనాల ప్రభావంతో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. ఈ విధంగా పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియోను అంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో 2 రోజుల క్రితము ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడడం జరిగింది. అయితే ఈ అల్పపీడనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌కు కొంచెం ఆనుకొని ఏర్పడడం జరిగింది. అలాగే తెలంగాణలో వచ్చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దగ్గరగా అయితే ఉందన్నమాట. అందువల్ల ఈ అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజుల నుంచి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో ఈ శ్రీకాకుళంలో వచ్చేసి సోంపేట్, పాతపట్నం, కావిటి, పలాస, టెక్కలి వంటి పరిసర ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు పడ్డాయన్నమాట. అలాగే మిగిలినటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం జరిగింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నిర్మలమైన వాతావరణం అనేది నమోదవడం జరిగింది. సో ఇక రాత్రి అయ్యే టైంకి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడం కూడా జరిగిందనమాట. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల పాటు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట్, నల్గొండ ఈ జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడ్డాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురవటం జరిగింది. కాగా రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో. సో ఏపీలో వచ్చేసి మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతూ ఈరోజు అర్ధరాత్రి లోపల పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుందని రిపోర్ట్ అయితే వచ్చింది. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాందేడు, వరంగల్ ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అర్ధరాత్రి లోపల
భారీ నుంచి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నమాట. ఓకేనా. సో అయితే దీన్ని ఇంకొంచెం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఈ యొక్క రిపోర్ట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అల్పపీడనం అనేది మనకు ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఏర్పడడం జరిగింది. సో ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ప్రస్తుతానికైతే ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యిందనమాట. ఓకేనా. సో అయితే ప్రజెంట్ ఏపీలో వచ్చేసి ఈ విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళము, రాజమహేంద్రవరం ఈ ఏరియాలలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం వాతావరణం అనేది నిర్మలంగా ఉంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, రాజంపేట ఈ పరిసర ప్రాంతాల్లో. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ నాందేడు, వరంగల్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ కొన్ని చోట్ల నిర్మలంగా వాతావరణం అనేది ఉండి ఎండ కూడా కొంచెం ఎక్కువగా నమోదవుతుంది ప్రస్తుతానికి చూసినట్లయితే. మిగిలినటువంటి జిల్లాల్లో మాత్రం కొంచెం ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ చూడవచ్చు, ఇది వచ్చేసి ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ యొక్క డిస్టిక్స్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఈ యొక్క 4 డిస్టిక్స్లలో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలు కురవచ్చు. కొన్ని చోట్ల మేఘవర్ధమైనటువంటి వాతావరణం నమోదవుతూ చల్లదనంగా అయితే ఉంటుంది క్లైమేట్ మొత్తం కూడా. అంతే అండి. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో వచ్చేసి ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వరంగల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. లేదు అనుకుంటే మేఘవర్ధమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. మిగిలినటువంటి ఈ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం నిర్మలంగా ఉంటుంది వాతావరణం అనేది. నెక్స్ట్ ఈ యొక్క వెదర్ రిపోర్ట్ చూడొచ్చు, ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో ఏపీలో మాత్రము ఉత్తరాంధ్ర డిస్టిక్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం ఆ ఏరియాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మరొక వైపు తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఆ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంత హెవీ రెయిన్స్ కూడా కాదు. అలాగే మిగిలినటువంటి జిల్లాల్లో వాతావరణం అనేది నిర్మలంగా ఉంటుంది, మేఘావృతమయ్యి కొంచెం చల్లదనంగా. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మము ఈ జిల్లాల్లో మాత్రం పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, అలాగే మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వికారాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదు అవుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడవచ్చు, ఇది రేపు అనగా 11వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో రేపు ఆ టైంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో మాత్రం అక్కడక్కడ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. తెలంగాణలో కూడా పలు చోట్ల రేపు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు, మనకు రేపు అనగా 11వ తారీఖున మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లోనే పడితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం చల్లదనమైనటువంటి మేఘావృతమైన వాతావరణం నమోదవుతుంది. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల ఈ ఏరియాలలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే ఇది రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు పోల్చుకుంటే రేపు రాత్రి టైంలో ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర
రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురవచ్చు. అలాగే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసేందుకు ఆస్కారం అయితే ఉంది. ఇకపోతే తెలంగాణలో హైదరాబాద్, నాందేడు, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో రేపు రాత్రి మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చు. సో ఇదిలా ఉంది. మనకు రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి. కాగా రానున్నటువంటి రోజుల్లో అనగా ఈ నెల 14వ తారీఖున బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ వెల్లడించింది. ఓకేనా? సో దీని ప్రభావంతోనే మనకు ఈ శనివారం నుండి ఇవాల్టి రోజుటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఓకేనా? సో మనకు మరొక వైపు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతోనే తెలంగాణలో కూడా 2-3 రోజుల పాటు అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు కురిచినప్పటికీ మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. మెయిన్గా రాగల 24 గంటల్లో హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలో మరికొన్ని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఓకేనా? సో నేను మీకు రేపటి వెదర్ రిపోర్ట్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్తో రేపటి వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.